నమస్తే, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ పాయింట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డీసీస్ అండ్ డిఆర్స్కి సంబంధించిన 7 మార్క్స్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో ఓన్లీ మనకి 2 ఉన్నాయి. సో ఈ 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ 7 మార్క్స్ కింద వస్తుంది. సో 1Bలో ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా. సో చాలా వెరీ ఇంపార్టెంట్. మీరు స్ట్రైట్ లైన్లో ఒక 7 రాస్తారు, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2 7 రాస్తారు, అలాగే డీసీస్ అండ్ డిఆర్స్లో 1 7 రాస్తారు. అక్కడికి మీకు వచ్చేసరికి 4 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అయిపోతాయి. ఇంకా లాస్ట్లో రాయాల్సింది మీరు ఇంకా 1 7 మార్కే. సో ఒకసారి ఇది మైండ్లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అండ్ చాలా ఈజీ కూడా. సో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇది మనకి, ఫైండ్ ద డైరెక్షన్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ 2 lines which are connected by the relations L plus M plus N is equal to 0 and Mn minus 2NL minus 2Lm is equal to 0. ఓకే, ఫస్ట్ మనకి డిఆర్స్ అంటే ఏంటి, డీసీస్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ అర్థమైతే కానీ ప్రాబ్లం లేదు. ఒకవేళ అర్థం కాకపోతే, సో డిఆర్స్ ఆఫ్ ఏబీసీ ఉందనుకోండి, దాని డీసీస్ ఏమవుతాయి, a/√a² + b² + c, b/√a² + b² + c, c/√a² + c² + c. ఓకే, c/√a² + b² + c². ఓకే, సో ఇవి మనకి ఫార్ములా అయితే ఇది. సో డిఆర్స్ ఆఫ్ ఇక్కడ ఏబీసీ ఈ లైన్ యొక్క డిఆర్స్ కనుక్కున్నాం అనుకోండి. సో ఈ డిఆర్స్ కనుక్కుంటే ఆటోమేటిక్గా డీసీస్ వస్తాయి, ఈ లైన్ యొక్క డిఆర్స్ కనుక్కుంటే ఆటోమేటిక్గా డీసీస్ వస్తాయి. ఓకే, సో ముందుగా క్వశ్చన్ అయితే చేద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. సో క్వశ్చన్ అయితే ఎట్లా ఉంటుంది, సేమ్ మోడలే సెకండ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుందాం ఎప్పుడైనా కానీ. ఓకే, గివెన్ లైన్. ఓకే, గివెన్ లైన్లో ఫస్ట్ ఏంటి, L plus M plus N is equal to 0. ఓకే, దీన్ని మనం L ఇక్కడే ఉంచుకొని +M + Nని అటు తీసుకువెళ్తే -M -N అవుతుంది. సో దీన్ని 1 అనుకుందాం. ఓకే, అండ్ అనదర్ లైన్ ఏంది, అనదర్ లైన్ ఇంకో లైన్ ఉంది కదా, అది రాసుకుందాం. సో Mn - 2NL - 2Lm is equal to 0. సో ఇది మన L వాల్యూ వచ్చింది అండ్ ఇది సెకండ్ అనుకుంటాం, ఇది సెకండ్ ఈక్వేషన్ అనేది సెకండ్ అనుకుంటాం. ఈ L వాల్యూ అనేది ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సబ్స్టిట్యూటింగ్ L వాల్యూ ఇన్ 2. ఓకే, సో అప్పుడు మనకేమొస్తుంది, Mn - 2N, L అంటే L వాల్యూ అంతా -M -N -2, L అంతా -M -N, M is equal to 0. ఓకే, సో దీని ఒకసారి ఈక్వేషన్ని మనం సాల్వ్ చేద్దాం. సో Mn - 2N - M -2N - M ఎంత అవుతుంది, +2Mn. ఓకే, -2N × -N +2N². ఓకే, -2 - M +2M². ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2M × M 2M², -2 × -N +2Mn. సో ఇక్కడ M కూడా ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2N × N × M 2Mn is equal to 0. ఓకే, సో ఈ స్టెప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వన్, సో ఫస్ట్ 2M² రాసుకుందాం. నెక్స్ట్ MNs ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక Mn ఉంది, ఇక్కడ ఒక 2Mn ఉంది, 3Mn, ఇక్కడ ఒక 2Mn ఉంది, మొత్తం 5Mn + 5Mn + 2N² ఒకటి ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడికి వచ్చింది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదా మీకు, 2 సో ఫస్ట్ 2 అండ్ నెక్స్ట్ లాస్ట్ 2 అనేది మల్టిప్లై చేస్తే 2 2s 4 రావాలి, మల్టిప్లై చేస్తే 4 రావాలి, అండ్ యాడ్ చేస్తే 5 రావాలి, 5Mn రావాలి. ఓకే, 2 మల్టిప్లై చేస్తేనేమో 2 రావాలి, అండ్ యాడ్ చేస్తే 5 రావాలి. ఇప్పుడు మనకేమొస్తుంది, 2 × 2 4 అవుతుంది, బట్ 2 + 2 4 అవుతుంది. సో అందువల్ల మనం 4 × 1 4 అవుతుంది, అండ్ 4 + 1 5 అవుతుంది. సో 4 1 తీసుకుందాం. ఇప్పుడు మనకి 2M² అవుతుంది ప్లస్ 4Mn ప్లస్ Mn, Mn అంటే 1Mn అనమాట, ప్లస్ 2N² ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనం కామన్ తీద్దాం. 2M కామన్ తీస్తే ఇక్కడ M ఉంటుంది, M ప్లస్ ఇక్కడ ఏముంటుంది, 2Mn ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కామన్ ఏంటి, N తీస్తాం, N ఆఫ్. సో ఇక్కడ వచ్చేసరికి M కామన్ తీస్తే M, ఇక్కడ ఏంటి ప్లస్ 2N. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, M +
2mn ఇది ఒకటి కామన్ తీస్తే దెన్ ఆఫ్టర్ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అర్థమైంది కదా. సో ఇది వస్తుంది. 2 కేసెస్ వస్తాయి. ఇక్కడ నుంచి మనకి 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1 అని చెప్పి ఇది తీసుకుంటాం, కేస్ 2 అని చెప్పి ఇది తీసుకుంటాం. కేస్ 1లో డిఆర్స్ వస్తాయి. సో డిఆర్స్ వస్తే డీసీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ కేస్ 2లో కూడా డిఆర్స్ వస్తే డీసీస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే క్లియర్గా ఉంది కదా, చాలా సింపుల్. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం, దానికి ఎల్ వాల్యూ వస్తుంది. ఆ ఎల్ వాల్యూ అనేది సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ అవుతుంది. ఆ ఈక్వేషన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇక్కడ మనకి ఇట్లా 2 ఈక్వేషన్ వస్తాయి. అండ్ వీటిని మనం సో కేస్ 1 అండ్ కేస్ 2 ప్రకారంగా తీసుకొని మనం సొల్యూషన్ అనేది చేయాలి. సో అందుకంటే ముందుగా దీన్ని మనం చేంజ్ చేద్దాము. సో ఇక్కడ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ m ప్లస్ 2m ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఓన్లీ ఎంఏ ఉంటుంది. m కామన్ తీసాం కదా 2m, ఇక్కడ 2n మాత్రమే. ఓకే, సో ఇక్కడ ఓన్లీ మనకి n మాత్రమే ఉంటుంది. ఓకే, ఇందులో 2m కామన్ తీసాం కదా. సో 2m కామన్ తీస్తే ఇక్కడ m ఉంటుంది, m ప్లస్ ఇక్కడ m అనేది ఆల్రెడీ కామన్ వెళ్ళిపోయింది, అప్పుడు 2n ఉంటుంది. 4కి 2 ఆల్రెడీ కామన్ తీసు 2n. ఓకే, సో ఇక్కడ ఓన్లీ n. ఓకే, అప్పుడు ఏమవుతుంది, m ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 2m ఈజ్ ఈక్వల్ టు సో మా ప్లస్ n అది తీసుకెళ్తే మైనస్ n అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఆర్ అదేవిధంగా m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2n అది తీసుకెళ్తే మైనస్ 2n అవుతుంది. ఓకే, ఇవి రెండు వచ్చాయి. ఇప్పుడు నేను కేస్ 1 కింద ఒకటి తీసుకుంటాను. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కేస్ 1 కింద మనం ఫస్ట్ ఇది తీసుకున్నాం, నెక్స్ట్ ఇది అయితే తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను కేస్ 1 రాస్తాను. కేస్ 1. ఓకే, సో ఇయర్ 2m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2n కదా, మైనస్ 2n 2m ఈజ్ ఈక్వల్ టు మైనస్ n, 2n కాదు మైనస్ n. ఓకే, 2m ఈజ్ ఈక్వల్ టు మైనస్ n వచ్చింది. అంటే ఏంటి, సో ఈ మైనస్ ఈ 2m వాల్యూ అనేది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1లో. ఈక్వేషన్ 1 వాల్యూ ఎంత, l ఈజ్ ఈక్వల్ టు మైనస్ m మైనస్ n. సో ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకి, ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాం ఫ్రమ్ 1. సో l ఈజ్ ఈక్వల్ టు మైనస్ m మైనస్ n. సో ఇది కదా ఈక్వేషన్ 1. అప్పుడు మనకేమొస్తుంది, l ఈజ్ ఈక్వల్ టు మైనస్ m, ఇక్కడ మైనస్ n ఉంది కదా, ఈ మైనస్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 2m వస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మైనస్ n ఉంది, ఇక్కడ మైనస్ n ఉంది. సో ఈ మైనస్ n వాల్యూ ఎంత, 2m. సో ఆ 2m అనేది నేను రాసుకుంటాను అనమాట. ఓకే, ప్లస్ 2m. అప్పుడు l వాల్యూ ఎంత అవుతుంది, సో 2mలో నుంచి ఒక m తీసేస్తే m మిగులుతుంది. ఓకే, సో ఇది l వాల్యూ అనమాట. సో ఇప్పుడు మనం రేషియో తీస్తే l is to m is, సో ఇప్పుడు మనం రేషియో తీస్తే l is to m is to n is equal to ఏమవుతుంది, సో l వాల్యూ ఎంత, ఇగో ఇక్కడే ఉంది, m is to m వాల్యూ ma అండ్ n వాల్యూ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, n వాల్యూ మైనస్ n వాల్యూ ఏమో 2m. అప్పుడు n వాల్యూ ఏమవుతుంది, మైనస్ తీసేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, అప్పుడు మైనస్ 2m అవుతుంది. అప్పుడు మనకి రేషియో ఎంత వస్తుంది, 1:1 is to మైనస్ 2. సో ఇవి మనకి డిఆర్స్ అనమాట. ఓకే, సో మనకి డిఆర్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ డిఆర్స్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సో డీసీస్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డిఆర్స్ అయితే వచ్చినాయి కదా, డిఆర్స్ నుంచి మనకి డీసీస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆ డిఆర్స్ అనేవి రాసుకుందాం. సో డిఆర్స్ ఆఫ్ ది లైన్, ఫస్ట్ లైన్, డిఆర్స్ ఆఫ్ ది ఫస్ట్ లైన్ ఏంటి, డిఆర్స్ 1, మైనస్ 2. సో ఇది కదా డిఆర్స్. అండ్ దెన్ ఆఫ్టర్ దీనికి డీసీస్ కనుక్కోవాలంటే ఫార్ములా అవుతుంది, ఫార్ములా రాద్దాం ముందు. మీరు కూడా ఫార్ములా అయితే ఖచ్చితంగా రాయండి. ఓకే, ఇఫ్ a, b, c ఆర్ డిఆర్స్ ఆఫ్ ఎ లైన్, a, b, c అనేవి డిఆర్స్ అయితే ఆ లైన్కి, దెన్ ఇట్స్ డీసీస్ ఏమవుతాయి, ఇట్స్ డీసీస్ ఆర్, ఇది ఒక ఫార్ములా మనకి. ఇప్పుడు ఏమవుతుంది ఫార్ములా, a/√a² + b² + c²
బి బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కామా సి బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, ఇది ఫార్ములా అనమాట. మనకి ఫార్ములాస్ వేయకుండా మర్చిపోకండి, ఫార్ములాస్ ఖచ్చితంగా వేయండి ఎగ్జామినేషన్లో. ఓకే, ఫార్ములాస్ మీరు చాలా నీట్గా రాయండి. ఇక్కడ ఇది రాసేసాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ డిఆర్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏబిసి అంటే ఏంటి? ఏ అంటే 1, బి అంటే 1, సి అంటే -2. సో ఆ డిఆర్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి థీసిస్ ఆఫ్ ది లైన్, డీసిస్ ఆఫ్ ది లైన్. ఓకే, డీసిస్ ఆఫ్ ది లైన్ అంటే ఈ ఫార్ములానే. సో ఏ అంటే 1, సో ఓకే, అండ్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేరు ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేరే, సో ప్లస్ సి స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్. ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ 1 బి స్క్వేర్ బై 1 బై సేమ్ ఇక్కడ ఏది ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది అనమాట. ఓకే, సో అలానే రాసుకోవచ్చు. అప్పుడు 1 స్క్వేరు ప్లస్ 1 స్క్వేరు ప్లస్ -2 హోల్ స్క్వేరు. ఓకే, ఇంకోటి ఉంది కదా సి 1 బై రూట్, ఇక్కడ కూడా సేమ్ ఏదైతే వస్తుందో అదే రాసుకోవాల్సి ఉంటుంది. 1 స్క్వేరు ప్లస్ 1 స్క్వేరు ప్లస్ -2 హోల్ స్క్వేర్. ఓకే, మీరైతే చాలా నీట్గా రాయండి. ఇక్కడ నేను క్లమ్జీగా రాసి ఉండొచ్చు. సో బట్ మీరు చాలా నీట్గా రాయండి, చాలా పద్ధతిగా రాయండి, బాగుంటుంది చూడటానికి కూడా. ఓకే, సో అండ్ దెన్ ఆఫ్టర్ మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 1 బై 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, సో 1 ప్లస్ 1 2 అవుతుంది. 2 స్క్వేర్ అంటే ఏంటి? -2 స్క్వేర్ అంటే 2నే. ఓకే, అప్పుడు మనకి 2 స్క్వేర్ ఉంది కాబట్టి సో 4 అవుతుంది. అంటే 4 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సో 6. రూట్ ఉంది కాబట్టి √6. ఓకే, 1 బై √6. ఇక్కడ కూడా 1 బై √6. ఇక్కడ మనకి -2, సి అనేది -2 కదా, ఇక్కడ సి అనేది -2 కదా, ఇక్కడ -2 వేసుకోవాలి. ఓకే, సో -2 బై √6. ఇవి డీసీస్ ఆఫ్ ది ఫస్ట్ లైన్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ కేస్ 2 తీసుకుంటాం. కేస్ 2 సేమ్. కేస్ 2 ఏంటి? మనకి ఇక్కడ రాసుకున్నాం కదా. సో ఇది m ఈజ్ ఈక్వల్ టు -2n ఇక్కడ రాసుకోండి. సో m ఈజ్ ఈక్వల్ టు -2n. ఓకే, ఫ్రమ్ 1 ఏంటి? l ఈజ్ ఈక్వల్ టు -m -n. సో అప్పుడు ఈ m వాల్యూ ఉంది కదా, -m వాల్యూ దగ్గర ఇక్కడ -2n రాయాలి. ఇప్పుడు l ఈజ్ ఈక్వల్ టు -m అంటే -2n -n వస్తుంది. ఓకే, l ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2n - n వస్తుంది. ఓకే, l ఈజ్ ఈక్వల్ టు 2nలో నుంచి 1n తీసేస్తే ఏమొస్తుంది? 1n వస్తుంది. ఓకే, అప్పుడు రేషియో ఏమవుతుంది? l/2 m/2 n ఈజ్ ఈక్వల్ టు, సో l అంటే n, m అంటే ఏంటి? ఇక్కడ m అంటే m అంటే ఏంటంటే మనకి 2n -2n అర్థమైంది కదా. ఇక్కడ ఆల్రెడీ m అనేది వచ్చింది -2n. ఓకే, అండ్ n అంటే n. అప్పుడు మనకి రేషియో వాల్యూ ఎంత వస్తుంది? 1:2 -2:1. ఓకే, ఇవి డిఆర్స్ ఆఫ్ ది లైన్. ఓకే, ఇక్కడ రాసుకోండి, డిఆర్స్ ఆఫ్ ది లైన్, సెకండ్ లైన్ is equal to 1:2 -2:1. ఓకే, సో దెన్ ఆఫ్టర్ డీసీస్ అనేది ఫైండ్ అవుట్. డీసీస్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఈక్వల్ టు ఇదే ఫార్ములా. సో మీరు మళ్ళీ ఇక్కడ ఫార్ములా వేయండి, నేను ఇక్కడ ఒకేసారి డైరెక్ట్ వేసేస్తాను. సో ఫార్ములా ఏంటి? 1 బై 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే +4 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఓకే, ఇది రూట్ 1 -2 ఇక్కడ. ఓకే, బి అంటే -2 బై సేమ్ వస్తుంది 1 + 4 + 1. తర్వాత ఇక్కడ 1 బై రూట్ 1 + 4 + 1. ఓకే, అప్పుడు మనకి 1 బై √6 వస్తుంది, -2 బై √6 వస్తుంది, 1 బై √6 వస్తుంది. ఇది డీసీస్ ఆఫ్ ది సెకండ్ లైన్. ఓకే, సో సమ్ అయితే అయిపోయింది. సో లాస్ట్లో ఒక లైన్ రాయండి. సో డీసీస్ ఆఫ్ ది లైన్ అని చెప్పి, సో డీసీస్ ఆర్ అని చెప్పి, ఓకే ఇక్కడ రాయండి, డీసీస్ ఆర్ అని పెట్టి, సో వచ్చిన డీసీస్ అన్నీ కూడా ఒకేసారి రాయండి. 1 బై √6 1 బై √6 -2 బై √6 అనేది ఫస్ట్ లైన్ డీసీస్. అండ్ మీరు చాలా నీట్గా రాయండి, నేను కొంచెం
క్లమ్జీగా రాసిన 1/√6 మైనస్ 2/√6 1/√6. ఓకే, సో నేను కొంచెం ఇట్లా పెడితే అట్లా రాశాను, మీరైతే నీట్గా రాయండి. ఓకే, సో చాలా ఈజీ ప్రాబ్లం. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం, ఎల్ ఫైండ్ అవుట్ చేసాం. సెకండ్ ఈక్వేషన్లో ఎల్ సబ్స్టిట్యూట్ చేసాం. ఒక 2 ఆప్షన్స్ వస్తాయి, అక్కడ 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో దాన్ని కేస్ 1 కింద ఒకటి తీసుకొని డిఆర్స్ కనుక్కున్నాం, కేస్ 2 కింద డిఆర్స్ కనుక్కుంటే డీసీస్ ఆటోమేటిక్గా ఫార్ములా ఈజీ కాబట్టి తెలుస్తుంది. ఓకే, సేమ్ మోడల్ ఇంకో ప్రాబ్లం ఉంది, ఈ 2 మోడల్స్ చేసుకోండి, ఖచ్చితంగా 1/7 వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం, ఒక నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చదవండి. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 lines which are connected by the relations l minus 5n plus 3n is equal to 0 and l 7l square plus 5m square minus 3n square is equal to 0. ఓకే, సో ఇది మనకి సెకండ్ లైన్ అనమాట. ఈ సెకండ్ లైన్లో మనకి సేమ్ మీకు ఫస్ట్ సమ్ అయితే ఎట్లయితే ఉందో సెకండ్ సమ్ కూడా సేమ్ ఇదే మోడల్. ఖచ్చితంగా ఈ 2 మోడల్స్లో ఒకటి వస్తుంది, సేమ్ అవే క్వశ్చన్స్. ఓకే, బట్ లైన్ వేరు ఇచ్చారు అంతే. సో ఫస్ట్ మనం ఏం చేసాం, గివెన్ దట్ ఫస్ట్ లైన్ తీసుకున్నాం, ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, అండ్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాం. సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, ఎల్ స్క్వేర్ 7l square ప్లస్ 5m square మైనస్ 3n square ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని 2 అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, సబ్స్టిట్యూటింగ్ ఎల్ వాల్యూ ఇంటూ ఈక్వేషన్ 2 అనమాట. ఓకే, ఎల్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా, సో దీన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ ఇద్దాం. ఎల్ వాల్యూ ఎంత, ఎల్ స్క్వేర్ అంటే ఎల్ వాల్యూ 5m మైనస్ 3n, అప్పుడు 5m మైనస్ 3n హోల్ స్క్వేర్ అవుతుంది. 5m మైనస్ 3n హోల్ స్క్వేర్ ప్లస్ 5m స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో అయిపోయింది. సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఓకే, సో ఫస్ట్ మీరు 7 మల్టిప్లై చేయకండి, దానికంటే ముందుగా మీరు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటుంది కదా, సో అది వేయండి. ముందుగానే డైరెక్ట్గా లోన్కి మల్టిప్లై చేయకండి. సో a మైనస్ b ఫార్ములా, సో ఏ స్క్వేర్ అంటే 25 ఇంటూ 25m స్క్వేర్. ఓకే, 25m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 9n స్క్వేర్ మైనస్ 3ab 5 3s 15, సో 15 ఇంటూ 2 30. ఓకే, 30 mn. ఓకే, వచ్చింది కదా, ప్లస్ 5m స్క్వేర్ ఇలానే వేయండి, మైనస్ 3n స్క్వేర్ ఇలానే వేయండి, ఈజ్ ఈక్వల్ టు 0. సో అయిపోయింది. ఇప్పుడు 7 లోనికి మల్టిప్లై చేయండి. 7 ఇంటూ 25 అంటే సో 7 ఇంటూ 25 725 175. ఇక్కడ m స్క్వేర్ ఉంది కాబట్టి m స్క్వేర్ ప్లస్ 7 9s 63 n స్క్వేర్ మైనస్ 7 30s 210 mn అవుతుంది. ఇక్కడ ప్లస్ 5m స్క్వేర్ ఇట్లానే వేసేయండి, మైనస్ 3n స్క్వేర్ ఇలానే వేసేయండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అయిపోయింది కదా. ఇక్కడ 175m స్క్వేర్, ఇక్కడ 5m స్క్వేర్ 180m స్క్వేరు. ఓకే, వచ్చేసింది 180 మైనస్ ఇక్కడ 210m mn రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 63n స్క్వేర్లో నుంచి 3n స్క్వేర్ పోతే మనకి 60n స్క్వేర్ వస్తుంది, ప్లస్ 60n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈక్వేషన్ వచ్చింది. ఈక్వేషన్ మనం ఇంకా ఏం చేయొచ్చు, సో ఎందులో అన్న పోతుందని చూడండి, 3 పోతుంది, 3 టేబుల్ పోతుంది. సో జీరోస్ తీసేసేయండి, 3 6 18, 3 7s 21, 3 2s 6. అప్పుడు ఏమవుతుంది, సో మనకి అప్పుడు ఏమవుతుంది 6m స్క్వేర్ మైనస్ 7mn ప్లస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 3 6 18. ఓకే, అర్థమైంది కదా. నేను ఎట్లా చేశాను, 3 టేబుల్ పోతుంది కాబట్టి 3 టేబుల్ వేసాను. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ వస్తుంది, దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 6 ఇంటూ 2 12, సో మల్టిప్లై చేస్తే 12 రావాలి, యాడ్ చేసిన తీసేసిన మనకి 7 రావాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి మల్టిప్లై చేస్తే 12 రావాలంటే 4 3s 12, 4 ప్లస్ 3 7. ఓకే, 4 3 పోతుంది, అర్థమైంది కదా. సో అప్పుడు ఏం చేస్తారు, 6m స్క్వేర్ మైనస్ 3mn మైనస్ 4mn ప్లస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.
ఓకే. సో ఇందులో కామన్ వచ్చేసరికి 3 పోతుంది. 3m కామన్ తీసుకుంటే ఇక్కడ 3m మిగులుతుంది. 3m ఓకే, కామన్ తీస్తే 2 మిగులుతుంది. 3 to 6 కదా, 2 మిగులుతుంది. 2m మైనస్ n, దెన్ ఆఫ్టర్ మైనస్ ఇక్కడ ఇదొక ఫ్యాక్టరైజేషన్, ఇదొక ఫ్యాక్టరైజేషన్ కాబట్టి ఇక్కడ -2n కామన్ తీస్తే సేమ్ 2m మైనస్ n వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మనం 2m మైనస్ n కామన్ తీద్దాం. అప్పుడు మనకి 3m మైనస్ 2n మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 2 ఈక్వేషన్స్ వచ్చేసి కదా. సో ఇప్పుడు మనం కేస్ 1 కేస్ 2 చేసుకోవాలి. సో అందుకంటే ముందుగా మనం ఇక్కడ చిన్న అరేంజ్మెంట్స్ అయితే చేద్దాం. ఇక్కడ 2m మైనస్ n ఉంది కదా, సో దీన్ని ఇక్కడ ఇట్లా రాసుకుందాం. 3m మైనస్ 2n, నేను ఫస్ట్ ఇది రాసుకుంటాను, నెక్స్ట్ ఇది రాసుకుంటాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మీరు ఎలా అయినా రాసుకోండి. నేను ఫస్ట్ ఇది రాసుకున్నాను, నెక్స్ట్ ఇది రాసుకున్నాను. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత -2nని ఇటు తీసుకెళ్తే 3m ఈజ్ ఈక్వల్ టు, ఒక నిమిషం రాస్తాను ఇక్కడ, 3m ఈజ్ ఈక్వల్ టు 2n. 3m ఈజ్ ఈక్వల్ టు 2n ఆర్ ఇక్కడ 2m ఈజ్ ఈక్వల్ టు n అనమాట. ఓకే, 2m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. ఇక్కడ 3mని ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. సో 3m ఈజ్ ఈక్వల్ టు 2n కదా, సో అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో 3m/2n అవుతుంది. 3m/2 అవుతుంది. n తీసుకొస్తే ఇది మీకు న్యూమినేటర్కి వెళ్ళిపోతుంది, 3m/2 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడేమో 2m ఈజ్ ఈక్వల్ టు n, అంటే ఇక్కడ n వాల్యూ వచ్చింది, ఇక్కడ ఒక n వాల్యూ వచ్చింది. సో వీటిని బట్టి కేస్ 1 కేస్ 2లో మనం డిఆర్స్ కనుక్కొని వాటి డీసీస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ వరకు. సో చాలా సింపుల్, ఫస్ట్ మోడల్ వరకు లానే చేయాలి ఇది కూడా. సో ప్రాబ్లం ఏం లేదు. సో మనం డిఆర్స్ అయితే కనుక్కుందాం. సో కేస్ 1 మీరు చాలా నీట్గా రాయండి. కేస్ 1, సో కేస్ 1 ఏంటి, ఇక్కడ మనం n ఈజ్ ఈక్వల్ టు 3m/2 తీసుకుందాం. ఓకే, సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3m/2n అయితే ఫ్రమ్ 1, సో ఈ ఈక్వేషన్ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫ్రమ్ 1, సో 1 వాల్యూ ఎంత, సో ఇక్కడ L వాల్యూ మనకి m/2 వస్తుంది. ఓకే, m/2 వస్తుంది. ఓకే, L వాల్యూ అనేది m/2 వస్తుంది. ఓకేనా, అప్పుడు మనకి L/m/2 కదా, అప్పుడు మనకి L వాల్యూ అనేది m/2 అవుతుంది. m/2 ఈజ్ టు m వాల్యూ అనేది ma ఉంటుంది, ఈజ్ టు n వాల్యూ ఎంత 3m/2. ఓకే, అర్థమైంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు మనకి రేషియోస్ ఏమొస్తాయి, 1:2:3 వస్తుంది. ఓకే, 1:2:3 వస్తుంది. ఇవి మనకి రేషియోస్ అనమాట. సో ఫస్ట్ డిఆర్స్ వచ్చినాయి. సో ఫస్ట్ మనకి డిఆర్స్ వస్తే డీసీస్ చేయడం ఈజీ కదా. సో అలానే మనకి డీసీస్ అనేది కనుక్కుందాం. డీసీస్ ఆఫ్ ది లైన్ మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. డీసీస్ ఆఫ్ ది లైన్, సో మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కాబట్టి మీరు ఫార్ములా వేయండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు, నేను డైరెక్ట్గా వేసేస్తాను. మీరు ఫార్ములా వేసి మీరు అది డీసీస్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. డీసీస్ ఆఫ్ ది లైన్ ఏంటి, సో ఫస్ట్ ఫార్ములా 1/√1². ఇక్కడ 1² అంటే 1² ప్లస్ 2² ప్లస్ b² అంటే 2², 2² అంటే 4 ప్లస్ c² అంటే 3² వస్తుంది. 1, 2, 3 కదా రేషియోస్, 3² అంటే 9 వస్తుంది. 1/√9. ఓకే, సో దెన్ ఆఫ్టర్ b/√a² ప్లస్ c² ప్లస్ a² ప్లస్ b² ప్లస్ c². సో సేమ్ ఇదే వస్తుంది. 1 + 4 + 9. ఓకే, 3/, సో ఇది కూడా సేమ్ ఇలానే వస్తుంది. 1 + 4 + 9. ఫైనల్గా డీసీస్ ఏమొస్తాయి, 1/5, 10 and 14, √14 వస్తుంది. 2/√14, 3/√14. ఓకే, సో ఇవి డీసీస్ ఆఫ్ ది ఫస్ట్ లైన్. సో ఇది ఫస్ట్ లైన్కి సంబంధించిన డీసీస్. ఇప్పుడు నెక్స్ట్ కేస్ 2 కనుక్కుంటాం. ఓకే, కేస్ 2 ఏంటి, 2m ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, 2m ఈజ్ ఈక్వల్ టు n. ఇప్పుడు ఫ్రమ్ 1 ఏంటి, ఇక్కడ 1 వేసుకోండి. 1 వాల్యూ ఏంటి, 1 వాల్యూ L ఈజ్ ఈక్వల్ టు
5m మైనస్ 3n. ఇక్కడ n వాల్యూలో అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. L ఈజ్ ఈక్వల్ టు 5m మైనస్ 3 ఆఫ్ 2m. ఓకే, అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 5m మైనస్ 3 to 6m. ఓకే, అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5m మైనస్ 6m అంటే మైనస్ 1m అవుతుంది. సో మైనస్ m మిగులుతుంది. ఓకే, అప్పుడు రేషియోస్ ఏమవుతాయి, సో L is to m is to n, L is to m is to n is equal to, సో L వాల్యూ ఎంత, -1. ఓకే, L వాల్యూ -1 అవుతుంది, ఈజ్ టు m వాల్యూ అనేది 1 ఉంటుంది. ఓకే, అండ్ n వాల్యూ అనేది ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, 2m కాబట్టి 2 అవుతుంది. ఓకే, L is to -1 is to 1 is to 2 అవుతుంది. అప్పుడు DCs ఆఫ్ ది లైన్. సో DCs ఆఫ్ ది లైన్ ఫార్ములా ఏంటి, సేమ్ ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం. నేను ఆల్రెడీ ఇది కూడా డైరెక్ట్గా చేసేస్తాను, మీరు కూడా మీరైతే నీట్గా చేయండి, డైరెక్ట్గా చేయకండి. ఇక్కడ -1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో -1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అవుతుంది, 1 ప్లస్ అండ్ అదేవిధంగా 1 స్క్వేర్ 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఓకే, సో అండ్ ఇక్కడ -1 ఫస్ట్ మనకి -1 కదా. ఓకే, 1/√, మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది, 1 ప్లస్ 1 ప్లస్ 4. ఓకే, అండ్ 2/√1 ప్లస్ 1 ప్లస్ 4. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ -1/√6, 1/√6, 2/√6. ఓకే, ఇవి DCs అనమాట, DCs ఫర్ ది సెకండ్ లైన్. ఓకే, కంప్లీట్ మన ఫార్ములా. సో ఫైనల్గా DCs అని రాయండి ఇక్కడ, DCs ఆర్ అని చెప్పి. ఫస్ట్ DCs ఏంటి, 1/√14, 2/√14, 3/√14 ఇవి. అండ్ ఇప్పుడు వచ్చిన DCs రాయండి, -1/√6, 1/√6, 2/√6. ఓకే, అయిపోయింది మనకి ఇది ప్రాబ్లం. సో ఇది కొంచెం మీరు కన్ఫ్యూజింగ్గా ఫీల్ అయినా కానీ, సో కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం, దాన్ని L వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. దెన్ ఆఫ్టర్ మనకి సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాం. సెకండ్ ఈక్వేషన్లో ఆ L వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసుకుంటే మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ని మోడిఫై చేసి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ అనేది ఒక్కటే మీరు ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ చేసే ప్రాసెస్ తెలియకపోతే అక్కడ మాత్రం మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అప్పటి నుంచి మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫ్యాక్టరైజేషన్ చేసుకున్న తర్వాత 2 ఈక్వేషన్స్ వస్తాయి. అప్పుడు 3m ఈజ్ ఈక్వల్ టు ఇట్లా 2 తీసుకుంటాం మోడిఫై చేసుకొని. ఇవన్నీ చాలా ఈజీ, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేయకుండా చూస్తే కనుక ఖచ్చితంగా రాదు. మీరు నోట్స్లో పెన్ పెట్టాలి. సో అప్పుడు మాత్రమే, పెన్తో రాస్తే మాత్రం మీకు అలవాటు అవుతుంది.